హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం శనగలను వేపుకోవడం చూస్తున్నామండి. మార్కెట్లో దొరికేలాగా మార్కెట్లో కొంటూ ఉంటాం కదా శనగలు, అవి వేపుకోవడం చూస్తున్నాము. ముందుగా ఉప్పు, పసుపు, కారం మిశ్రమాన్ని కలుపుకుంటున్నాం. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం శనగలకి వేసి బాగా కలుపుకుంటాము. ప్రతి ఒక్క శనగకి ఆ మిశ్రమం పట్టాలండి. అందుకే బాగా వాటిని కలుపుతూ ఉండాలి. చక్కగా అసలు చేతితోటి వాటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, కలుపుకోవడం అయింది. ఇప్పుడు పదండి వేయించుకుందామా. బాగా కలిపేసుకున్నాము. ప్రతి ఒక్క శనగకి పట్టేలాగా కలుపుకున్నాము. అది అయిపోయింది కాబట్టి పదండి వెళ్ళి వేపుకుందామా. ఉప్పు మంది వేడైందో లేదో చూద్దామా. ఉప్పు వేడవడానికి పెట్టాం కదా, ఉప్పు చూడండి బాగా వేడైపోయింది. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నామండి, ఎక్కువగా వేసుకోకూడదు. కొద్దిగా అవి వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని వేపుకుంటుంటే అవి బాగా పేలుతాయండి. బాగా పేలాలి. అవి పేలితేనే అవుతుంది. చూడండి ఎలా పేలుతున్నాయో, చూసారా? ఇప్పుడు అవి అయిపోయండి, తీసేసుకుందామా. మళ్ళీ వేసుకున్నాం చూడండి. ఇవి కూడా అలాగే పేలుతాయి, చక్కగాను బాగా పేలుతాయండి. అచ్చం మార్కెట్లో దొరికేలాగే పేలుతాయి. తిని చూసామండి, అచ్చం మార్కెట్ లాగే ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలు. ఇవి పిల్లలకి బాగా ఇష్టం అండి. ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటారు. మీ ఇంట్లో మరి పిల్లలు ఉన్నారా? మరి మీరు ట్రై చేయండి అయితే. ఇది మనం ఉప్పులో వేసి వేపుకుంటున్నామండి. ఇది ఇసుకతో కూడా వేసి వేపుకోవచ్చు. కానీ ఇసుకలో వేసుకుంటే ఏంటంటే ఆ ఇసుక మనకి లైట్గా తగులుతూ ఉంటుంది. అందుకని ఇసుకలో వేసుకోవట్లేదు, ఉప్పులో మాత్రమే వేసుకుంటున్నాం. ఉప్పు ఒకవేళ తగిలినా మనకి అవి లైట్గా ఉప్పుగా ఉంటాయి, అంతేగాని పెద్దగా ఏమి కరకరగా ఏం తగలదు. అదే ఇసుకలో వేపుకుంటే అవి గరగరగా తగులుతాయి, మనకి ఇసుక నోట్లోకి వస్తుంది. చూసారా, శనగల్ని మళ్ళీ వేసుకుంటున్నాం. ఎన్నిసార్లు వేసుకున్నా కొద్దిగానే వేసుకుంటున్నాము. ఎక్కువ మాత్రం వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పేలవండి. ఇంకా ఉప్పు బాగా వేడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఉప్పు లైట్ వేడిగా ఉంటే అది బాగా పేలవు. బాగా పేలాలి అవి. బాగా పేలాలంటే ఉప్పు మనకి బాగా వేడిగా ఉండాలి. చూసారా ఎలా ఉప్పు ఎగురుతుందో అవి పేలేటప్పుడు. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీరు చూడాలంటే ఎస్వి గౌతమి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం పెడుతూ ఉంటానండి. మీరు చూస్తూ ఉండండి. ఎస్వి గౌతమి ఛానల్ని చూస్తూ ఉంటారు కదా. రత్న గార్డెన్ కూడా పెడుతూ ఉంటాను. చూడండి శనగలు ఎలా పేలాయో చూసారా. ఉప్పు ఎలా అంటుకుందో చూసారా. వాటిని
బాగా తుడిచేస్తే వెళ్ళిపోద్ది. కానీ అదే ఇసుకలో వేపుకున్నాం అనుకోండి ఆ ఇసుక అంటేస్తుంది. ఆ ఇసుక ఎంత వదిలినా మనకి నోట్లోకి ఆ ఇసుక తగులుతుంటుంది. అందుకే ఇసుకలో వేపుకోలేదు. మనం ఉప్పునే ఎంచుకున్నాము. మీరు ఉప్పుతోనే ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా పేలుతున్నాయో, బాగా పేలుతున్నాయి కదా. ఇంకేంటండి విశేషాలు? అందరూ బాగున్నారు కదా. చూస్తూ ఉండండి, ఇంకా పేలుతూనే ఉంటాయి అవి. మార్కెట్ నుంచి తెచ్చుకొని తినే బదులు మనం ఇలా ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చండి. కాకపోతే ఎలా చేయాలనేది తెలిస్తే చాలు. అన్నీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతిదీను. చూడండి, వాటిని ఇప్పుడు విప్పి చూపిస్తాను. అంచక్క మార్కెట్లో లాగే విడిపోతాయి. చూడండి, చూసారా అంచక్క విడిపోయి. చాలామంది పొట్టు తీసుకొని తింటారు కదండి, ఆ పొట్టు వచ్చేస్తుంది. పొట్టు దానికి ఉండదు. పొట్టు నచ్చకపోయిన వాళ్ళు అలా పొట్టు తీసుకొని కూడా తింటారు కదా. మరి చూస్తూ ఉండండి మీ ఎస్వి గౌతమి ఛానల్.